హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, దేవుని కృపను బట్టి. మీ అందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. అయితే నాకొక ఇదివరకు మనకి టీవీలో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఏం నడుస్తుంది అని పాక్ సైనికులు అడిగితే ఆ సరిహద్దుల దగ్గర నిలబడి మన ఇండియా ఆర్మీ వాళ్ళు ఏం చెప్పేవాళ్ళంటే ఫాగ్ నడుస్తుందని చెప్పేవాళ్ళు. అది మీకు ఎంతమంది గుర్తుందో లేదో తెలియదు, కానీ నాకైతే చాలా చాలా గుర్తు. చాలా ఫన్నీగా ఉండేది. మనమేమో పాకిస్తాను అంటే ఆ బోర్డర్ దగ్గర భయంకరమైన శత్రువులు అని చెప్పని అనుకుంటాము. కానీ కంచికి అవతల ఉన్నవారు పాకిస్తాన్ సైన్యం, కంచికి యువతలు ఉన్నవారు ఇండియా సైన్యము. అయితే వాళ్ళు ఏం నడుస్తుంది అంటే ఫాగ్ నడుస్తుంది. అంటే చాలామందికి తెలియదేమో, అంటే కొంతమందికే తెలుసు. ఇంకోటి ఏంటంటే మనకు తెలిసిన విషయము అందరికీ తెలుసని మనం అనుకోకూడదండి. అంటే అప్పుడు అలా అనుకున్నామంటే పప్పులో కాలేసినట్టే. అయితే ఫాగ్ అనేది మనకి మనం బట్టలకి కొట్టుకుంటాం కదండి, సెంటులాగా, అది స్ప్రే అన్నమాట. ఫాగ్ నడుస్తుంది అనేవాళ్ళు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఏం నడుస్తున్నారా అంటే మతం నడుస్తుంది, కులం నడుస్తుందని చెప్పుకోవాలి. అయితే మనిషి పుట్టక ముందే ఈ కులాలు మతాలు పుట్టినయా, లేదంటే మనిషి పుట్టిన తర్వాత కుల మతాలు పుట్టినయా అంటే మనిషి పుట్టిన తర్వాతే కుల మతాలు పుట్టినవి అనేది మన చరిత్ర చెప్పకనే చెప్తుంది. అయితే ఇక్కడ నేను యేసుప్రభు గారి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది యేసుప్రభు నిజమైన దేవుడు కాదు, ఆయన ఒక ప్రవక్త అంటారు కొంతమంది, లేదు ఆయన మానవుడు అంటారు కొంతమంది. అయితే ఎవరి నమ్మకాలు ఎవరికి ఉన్నప్పటికీ కూడా, కానీ యేసు ప్రభువు చరిత్ర అనేది పక్కాగా మనకి ప్రపంచంలో భూమధ్య రేఖకు మధ్యలో కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ అన్ని సజీవ సాక్ష్యాలు కనిపిస్తున్నాయి. ఎంతమంది రాజులు వచ్చినా, ఎంతమంది పండితులు వచ్చినా, ఎంతమంది తత్వవేత్తలు వచ్చినా, ఎంతమంది వేదాంతులు వచ్చినా కూడా, ఎంతమంది కూడా మరి దేవుడు లేడు అనే వ్యక్తులు వచ్చినప్పటికీ కూడా మరి దేవుడు అనేది ఉన్నాడు, ప్రస్తుతం ఉన్నాడు, రేపు రాబోతున్నాడని మాత్రం వాస్తవం. అయితే చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు యేసుప్రభుని తెలియని వారంటే నిజంగా తెలియదు, వారికి ఆయన బలమేంటో మరి ఆయన వ్యక్తిత్వం ఏంటో చాలామందికి తెలియదు. కానీ తెలిసిన వ్యక్తులు కూడా ఒక్కోసారి పప్పులో కాలేస్తూ ఉంటారు. ఎలా అంటే యేసుప్రభు శిష్యుడైన తోమా గురించే మాట్లాడుకుందాం. ఎందుకంటే తోమా గారు భారతదేశానికి యేసుప్రభు వారు నిజమైన దేవుడని సువార్త ప్రకటించడానికి వచ్చిన వ్యక్తుల్లో ఒక వ్యక్తి అన్నమాట. ఆ తోమా గారు సెయింట్ తోమా గారు మరి ఫస్ట్ కేరళ వచ్చారు, ఆ తర్వాత చెన్నై వచ్చారు. మరి అక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన కట్టించిన మరి మందిరం కూడా ఉంది. తర్వాత అక్కడి నుంచి మరి సముద్ర తీరం గుండా కూడా వెళ్ళి అటువైపు నుంచి కూడా పాకిస్తాను, మరి కజకిస్తాను, మరి చాలా ప్రాంతాలు తిరిగి అక్కడ కూడా అవశేషాలు చాలా కనిపించినాయి అన్నమాట. మొన్న ఈ రీసెంట్ తవ్వకాలలో కూడా మరి సెయింట్ తోమా గారి అక్కడ కొన్ని శిలాశేషాలు కూడా అక్కడ కనిపించినాయి అన్నమాట. అంటే పాకిస్తాన్ చుట్టుపక్కల ప్రాంతాలు, అది ఏ ప్రాంతమైనా కావచ్చు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే యేసుప్రభు వారిని సిలువ వేశారు. సిలువ వేసిన తర్వాత ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత మరి ఆయన 3వ రోజు లెగిసి మరి తిరిగి మరల కొంతమంది వ్యక్తులు కనిపించడం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు అప్పుడు కొంతమంది శిష్యులు ఒకరోజు ఒక రూమ్లో ఉన్నారు. ఎందుకంటే యేసుప్రభువుని చంపిన తర్వాత మరి క్రైస్తవులకి చాలా భయం వచ్చేసింది. ఎందుకంటే మరి మన దేవుడు మరి ఆయన్నే చంపేశారు, ఇంకా క్రైస్తవులైన మనల్ని కూడా చంపేస్తారు అని వాళ్ళు రహస్యంగా కొన్ని చిన్న చిన్న గదుల్లో వాళ్ళు చాలా రహస్యంగా బ్రతుకుతున్నారన్నమాట. అలాంటి పరిస్థితుల్లో రోమా సామ్రాజ్యము చాలా కఠినమైన సామ్రాజ్యం కాబట్టి మరి బ్రతుకుతున్న పరిస్థితుల్లో మరి వాళ్ళు బయటకు రాలేని సమక్షంలో వాళ్ళు దిగులు, చింత, వేదన, కన్నీరుతో ఉన్నప్పుడు మరి దేవుడు ఏం చేశాడంటే యేసుప్రభు వారు వాళ్ళ మధ్యకి వచ్చాడన్నమాట. వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. నిజమే, మరి యేసయ్య చెప్పిన నట్లుగా ఆయన ప్రవచనాలు నెరవేర్చినట్లుగానే మరి ఆయన తిరిగి లేచి ఉన్నాడు, ఆయన సమాధి ఖాళీగా ఉన్నది. ప్రపంచంలో అన్ని సమాధుల్లో ఎముకలు ఉంటే మరి ఒక్క యేసుప్రభు వారి సమాధి మాత్రమే ఖాళీగా ఉందన్నమాట. అయితే మరి సజీవంగా కనిపిస్తున్న యేసుప్రభువుని అక్కడున్న ఆ రూమ్లో ఉన్న మరి శిష్యులు అందరూ చూశారు. అప్పుడైతే తోమా గారు లేరు అక్కడ. ఆ సమయాన యేసుప్రభు వారు వచ్చినప్పుడు తోమా గారు లేరన్నమాట.
లేకపోతే ఇంకా యేసుప్రభు వచ్చాడు, వాళ్ళతో మాట్లాడాడు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత తోమా గారు వచ్చారు అక్కడికి. అప్పుడు వాళ్ళందరూ అన్నారు, తోమా నువ్వు ఇక్కడ లేవు కానీ యేసుప్రభు వచ్చారు, మన ప్రభు వచ్చాడు, మాతో మాట్లాడాడు అని చెప్పానంటే, ఇంకా తోమా గారు ఏమన్నారంటే, చాలు చాలులే ఊరుకో, యేసుప్రభుని చంపేసినప్పుడు నేను మేము చూసాం కదా, మరి ఆయన సిలువ వేసారు, చనిపోయారు కదా, ఎలా వచ్చారు మీరు ఆయన ఎలా వచ్చారని చెప్పని అడిగితే, ఇంక అప్పుడు ఏమన్నాడంటే, నేను అలా నమ్మను, యేసు ప్రభు గాయాలు ఉన్నాయి కదా, చేతుల్లో మేకలు కొట్టారు, కాళ్ళల్లో మేకలు కొట్టారు, పక్కలో బల్లెం పొడిచారు కాబట్టి నేను వాటిల్లో 7 పెట్టాలి, మరి ఆ పక్కలో నేను చెయ్యి పెట్టాలి అని చెప్పనని చెప్పారన్నమాట. తర్వాత మళ్ళీ తోమా ఉన్నప్పుడు యేసుప్రభు వారు వచ్చారు. వచ్చి తోమా రా, నువ్వు నీ కోరిక నేను తీరుస్తాను రా అన్నాడు. అప్పుడు యేసుప్రభు వారి చేతుల్లో అంటే చేతి గాయాలలో ఆయన ఏళ్ళు పెట్టాడు అన్నమాట. కాలి గాయాలు వేళ్ళు పెట్టాడు. అప్పటికి అవి అలాగే రంధ్రాలు ఉన్నాయంట. తర్వాత పక్కలో మరి ఒక సైనికుడు పొడిచిన ఆ ప్రక్కలో మరి ఆ చెయ్యి మొత్తం పెట్టేటప్పటికి ఆ చెయ్యి లోపలికల్లా వెళ్ళిపోయిందంట. అప్పుడు తోమా గారు చాలా ఏడ్ చేశాడంట, ప్రభువా నన్ను క్షమించు, నీ మాట నేను నమ్మలేకపోయాను అంటే, అప్పుడు యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, తోమా నువ్వు చూసి నమ్మావు, కానీ చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు అన్నాడు. అంటే ఈ రోజున యేసు ప్రభువు దేవుడు అని చెప్పనని విశ్వాసంతో ఎవరైతే ఆయన్ని ఆరాధిస్తామో పూజిస్తామో ఆ రీతిగా మనము దేవుణ్ణి నమ్మినప్పుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతారన్నమాట. ఆయన ఎలా మాట్లాడతారంటే ఆత్మ ద్వారా మాట్లాడతారు. ఎందుకంటే మరి దేవుడు చేసిన సూర్యుడినే మనము కంటార చూడలేం 10 నిమిషాలు. అలాంటి మరి కోటి కాంతుల సూర్య తేజస్తో ఉన్న యేసు ప్రభువారిని మనం చూడగలమా అంటే ఖచ్చితంగా చూడలేమనే చెప్పాలి. కాబట్టి అప్పుడు తోమా గారు ఏం చేశారంటే, నన్ను క్షమించు ప్రభువా అని యేసు ప్రభు పాదాలు పట్టుకొని ఏడ్చాడంట, కన్నీరు విడిచాడంట. కాబట్టి ఆయన మరి భారతదేశము మరి అన్ని దేశాల్లో కల్లా ఎక్కువ విస్తీర్ణం ఉన్న దేశం ఏదంటే మరి భారతదేశమే. కాబట్టి మరి దాదాపు ఇన్ని కోట్ల మందికి ఆయన సువార్త ప్రకటించగలిగాడు అంటే ముఖ్యంగా మారిన వాళ్ళలో కూడా ముఖ్యంగా ముందు బ్రాహ్మణ్సే ఉన్నారన్నమాట. చాలామంది మనకి ఆర్ఆర్కే మూర్తి గారు కావచ్చు, మరి కొంతమంది సిక్కులు ఉన్నారు, తర్వాత భక్త సింగ్ గారు కావచ్చు, చాలామంది ఉన్నారు. అంటే ఏంటి మరి దేవుణ్ణి ఎవరైనా మనిషిగా పుట్టిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మరి దాన్ని అంగీకరించాల్సిందే. కాకపోతే తెలియక అంటే నాస్తికులు కూడా ఉన్నారు. మరి రీసెంట్గా మనము నెట్లో కొడితే గూగుల్లో కొడితే నాస్తికులు అసలు దేవుడే లేరన్న వాళ్ళు కూడా యేసు ప్రభువుని తెలుసుకొని నిజమైన దేవుడని ఆయన సువార్తను ప్రకటించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి మనం ఏంటంటే ముందే చెప్పాడు దేవుడు, మిమ్మల్ని నేను సింహాల మధ్యకి పంపిస్తున్నాను, తోడేళ్ల మధ్యకి పంపిస్తున్నాను, మరి మానవత్వం లేని మనుషుల మధ్యకి పంపిస్తున్నాను అంటున్నాడు. ఎందుకు అంటున్నాడంటే దేవుని ఎరిగిన వారికి ఏంటంటే ఒక తర్ఫీదు ఉంటుంది. మనం తప్పు చేసినప్పుడు ఇది నువ్వు తప్పు చేసావు అని దేవుడు పదే 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 గుర్తు చేస్తాడు. ఇంకా మనకు నెమ్మది ఉండదన్నమాట. తిరిగి మరలా లేచి మోకరించి ప్రభువా నన్ను క్షమించు, ఇలాంటి తప్పు నేను చేయకుండా మరలా నాకు దయచేయి అని చెప్పని అన్నప్పుడు ఒక్కోసారి కష్టాలు మనకి ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఒక్కోసారి దేవుని ప్రశ్నిస్తాం. నేనైతే చాలాసార్లు ప్రశ్నించాను, ఎందుకు ప్రభువా, ఎందుకు ఇలా జరుగుతుంది, మరి ఎందుకు నేనే నేర్చుకోవాలా, నేనే మంచి విద్యార్థినా అని చెప్పి నేను చాలాసార్లు అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఎన్ని శ్రమలు పడ్డాను, అసలు ఆ మేకులు ఎలా కొట్టబడ్డాయో నువ్వు తెలుసా, ఆ బాధ నీకు తెలుసా, మరి ఆ బాధ నువ్వు పడుతున్నావా, లేకపోతే మరి భయంకరమైన ఆకలి దప్పులతో నువ్వేమన్నా ఉంటున్నావా, మరి ఎన్నో వాటన్నిటినీ నీకు అపాయాలు రాకుండా నేను కాపాడుతూ ఉన్నప్పుడు నువ్వు వీటిని కూడా ఓర్చుకోలేకపోతే ఎలా అన్నప్పుడు నన్ను నేను మళ్ళీ కోచింగ్ చేసుకొని ఎప్పుడూ కూడా మన శ్రమల్లో ఉన్నప్పుడు ఎక్కువ ఉన్నవారిని కాకుండా ఎవరైతే బాధల్లో ఉన్నవారు వారిని గుర్తు చేసుకున్నప్పుడు ఒక్కసారి వారి జీవితాల్లోకి వెళ్ళి మనం అసలు ఏంటి, మీ కుటుంబ పరిస్థితులు ఏంటి, మీ జీవన విధానం ఏంటి, మీరు ఎలా బ్రతుకుతున్నారని మనం అడిగినప్పుడు తెలుసుకున్నప్పుడు వారికంటే మన జీవితం చాలా చాలా బెటర్ అని మనకి దేవుడు తెలియచేస్తూ ఉంటాడు అన్నమాట. ఇవి నిజంగా మత మార్పిడి అంటే ఒక విధంగా
మత మార్పిడి అనేది తెలియని వారు అనే పదం అండి. నిజంగా తెలియదు వాళ్ళకి. వాళ్ళని చూసి మనం చాలా జాలిపడాలి. ఎందుకంటే ఒకప్పుడు మా అమ్మగారు కూడా మా ఇంటికి ఎవరన్నా సువార్త చెప్పడానికి వస్తే, అయ్యా రావద్దు మా ఇంటికి, మాకేం చెప్పొద్దు, మాకు ముక్కోటి దేవుళ్ళు ఉన్నారని చెప్పానని మా అమ్మ ఇంటి ముందు కూడా రానిచ్చేవారు కాదు. అలాంటిది చివరికి మా అమ్మగారు కూడా యేసుప్రభుని నమ్మి బాప్తిసం తీసుకొని ఒక ఆరాధన చేసి ఆమె పరలోకం చేరారు. అయితే నేను కూడా ఎవరు కూడా నన్ను పిలిచి నువ్వు రా చర్చికి రా అని చెప్పిన నా బంధువుల్లో కానీ ఎవరు కూడా నన్ను బలవంతంగా ఎవరు తీసుకెళ్ళలేదు. దేవుడు మాట్లాడిన ఒక రోజు అంటే ఒక వ్యక్తి చనిపోతే ఇంకొక వ్యక్తికి జీవం అన్నట్లు మా రిలేషన్లో ఒక బ్రదరు చనిపోయే సాక్ష్యాన్ని విని 1.5 సంవత్సరం తర్వాత అదే మాటలు నాకు వినిపించినప్పుడు అప్పుడు నేను అనుకున్నాను, ఏదో శక్తి ఉంది. ఆ శక్తి లేకపోతే ఒక వ్యక్తి చనిపోయే వ్యక్తికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వస్తుందని నాకు ఉద్దేశంలో నుంచి పుట్టిన విశ్వాసంలో పుట్టిన నేనే సజీవ సాక్ష్యం అన్నమాట. ఈ రోజున నేను ఎన్నో దేవుళ్ళకి మరి దేవతలకు పూజించాను. నేను మరి చిన్నప్పుడే నా 10వ సంవత్సరం వయసులోనే దేవుణ్ణి, మీకొక్కడే దేవుడు, మాకు 3 కోట్ల దేవుళ్ళు 30 కోట్ల దేవుళ్ళు ఉన్నారని చెప్పాను నేను. మరి ఈ రోజున దేవుణ్ణి నిజమైన దేవుడు అని చెప్పనని మరి నేను చెప్పడానికి ఏమాత్రం సంకోచించట్లేదు అన్నమాట. ఎందుకంటే మరి నాకున్నప్పుడు ఒకానొకప్పుడు ఎంతో చాలా మరి ఆస్తి ఉంది. కానీ ఈ రోజున నాకు ఉండటానికి ఇల్లు కూడా లేదు. అయినా కూడా చాలా సంతోషంగా నాకు ఒక దేవుడు ఉన్నాడు. నాకు ఈ లోకంలో ఏది వద్దు. నేను బ్రతికినంత కాలము తినటానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండటానికి నివాసము, మంచి ఆరోగ్యం ఉంటే చాలు. మరి దేవుడు మమ్మల్ని పోషిస్తున్నాడు అన్న ఒక ఉద్దేశంతో ముందుకు కొనసాగుతాం అన్నమాట. ఇదే దేవుడు మాకు ఇచ్చే ధైర్యం. ఎందుకంటే మరి సర్వ సృష్టికర్త ఆయన మరి తల్లి గర్భంలోకి వచ్చి శిశువుగా పశువుల పాకలో జన్మించినంత ఇదిగా ఇంకా ఏ ఒక్కరూ రాలేదు, ఏ ఒక్కరూ చేయలేదు. కాబట్టి ఒక పాపి కోసం చనిపోయిన వ్యక్తుల్లో ఆయన తప్ప ఎవరూ లేరు. ఆయన శరీరంలో మరి దాదాపు 5,000 మించిన గాయాలు ఉన్నాయి. దాదాపు మరి 40 మంది ఆయన్ని కొట్టేరు, త్రోసేరు, తిట్టేరు. అయినా కూడా ఆయన శ్రమల్లో కూడా ఒకే ఒక్క మాట అన్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు, వీరికి తెలియదు, వారిని క్షమించు ప్రభువా అని అడిగాడు. తల్లికి తండ్రికి మించిన ప్రేమ యేసు ప్రభువుదంటే ఒక్కోసారి మన పిల్లలు మనకి మాట విన్నప్పుడు మనకి చాలా కోపం వస్తుంది, బాధేస్తుంది, కన్నీరు వస్తుంది. మా పిల్లల్ని మేము కన్నాము, పెంచాము, పోషించాము, విద్యాబుద్ధులు నేర్పించాము, మా మాట వినట్లేదని బాధేస్తుంది. కానీ మరలా ఆలోచన చేసినప్పుడు అయ్యో పిల్లలు కదా, వాళ్ళకి తెలియదు కదా, మనకింత మెచ్యూరిటీ ఇంత అనుభవం వచ్చినా మనకే తెలియట్లేదే, మన పిల్లలకి ఏం తెలుస్తుంది అని చెప్పనని మరలా మనము ఎలా అడ్జస్ట్ చేసుకుంటాము, ఎలా మౌల్డ్ చేసుకుంటాము, మళ్ళీ పిల్లల్ని ఎలా ప్రేమిస్తాము, వాళ్ళ అవసరాలు ఎలా తీరుస్తాము అనేది ప్రతి తల్లిదండ్రులకి తెలుసు ఆ అనుభవాలు. అంటే ఒక వయసు వచ్చిన తల్లిదండ్రులకి. కాబట్టి యేసు ప్రభు వారు కూడా అంతేనన్నమాట. కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసినా కూడా ఇర్మియా గ్రంథంలో యెహెజ్కేలు గ్రంథం చదువుతూ ఉంటే ఆయన ప్రేమ ఏంటో తెలుస్తుంది. ఎంతో కోపం తిట్టి 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 శాపాలు పెట్టి 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 చివరికి ఒక మాట అంటాడు. అక్కడైతే ఏడవని వ్యక్తి అంటూ ఎవరు ఉండరండి. ఎందుకంటే ఎప్పుడూ ప్రేమ చూపే వ్యక్తి ఒక్కసారిగా మన మీద అంటే కోపగించుకున్నప్పుడు మనం ఎవరూ సహించుకోలేం, చాలా బాధ అనుభవిస్తాం. అయితే తిరిగి మరలా ఆ వ్యక్తి మనల్ని ప్రేమించినప్పుడు, మనం దగ్గర తీసుకున్నప్పుడు అప్పుడు మనకి కలిగే ఆనందం అంతా ఇంత కాదన్నమాట. అలాగనే యేసుప్రభు వారు కొన్ని అధ్యాయాల వరకు మీరు నన్ను విసర్జించారు, మరి మీరు నా మాట వినలేదు, నా కట్టడలు వినలేదు, నన్ను త్రోసివేశారు, మీరు దుర్మార్గంలోకి వెళ్ళిపోయారు, పాపంలోకి వెళ్ళిపోయారు, శాపంలోకి వెళ్ళిపోయారు అని చెప్తూ ఉన్నప్పుడు మరి ఆ బాధ చెప్పి 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 ఒక్క మాట ఒక చోట అంటారు, తిరిగి మరలా నా వైపు తిరిగితే నేను మీకు దేవుడిగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారన్నప్పుడు మరి నేనైతే కొన్ని అధ్యాయాలు చదివిన తర్వాత ఏంది ప్రభువా ఇంత కోపమా, నేనంటే నేను ఇంత దుఃఖ పెట్టానా, ఇంత బాధ పెట్టానా, ఇంత నిన్ను ఇబ్బందికరంగా చేశాను, అప్పుడు సిలువ వేయటం కాదు ఇప్పుడు మరలా సిలువ వేశానా ప్రభువా నన్ను అనుకున్నాయి. ఒక్క మాట ఆదరణ కూడా లేదా ప్రభువా, ఒక్క మాట కూడా ఆదరణ లేదా అని చెప్పని ఎదురు చూస్తే ఆ మాట వచ్చినప్పుడు నాకు దేవుని మీద ప్రేమ దాదాపు 1000 అంతలు కాదు, 1,00,000 అంతలు కాదు, కోట్లంతగా పెరిగిందన్నమాట. అది దేవుడు అంటే సృష్టికర్త. మనం ఎన్ని పాపాలు చేసినంటే
చేసిన పాపాన్ని మరలా చేయమని కాదు కానీ దేవుడు చెప్పేది. అంటే చిన్న చిన్నవైనా కూడా ఆ, ఆ, అంటే మనుషులను చంపేసి మళ్ళీ క్షమించు ప్రభు అంటే దేవుడు క్షమించడు. అది కూడా ఖచ్చితమైన నిబంధన అన్నమాట. ఎందుకంటే దేవుడు కొన్ని నిబంధనలు చెప్పాడు. అంటే మనం మాట తోలటం కావచ్చు, ఒకరి ఇబ్బందికరంగా